వామ్మో! 6 బీహెచ్‌కే అంట. చూస్తేనే కళ్ళు చెదిరిపోయినాయి. అంత బావుంది విల్లా. గోవాలో మెయిన్ సిటీ పంజిమ్ నుంచి 25-30 మినిట్స్ లాంగ్ అయితే జర్నీ చేయాలి. బట్ విల్లా అయితే ఓహ్ మై గాడ్! మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ నెక్స్ట్ వీకెండ్ 3 డేస్ కూడా మేము అక్కడే స్టే చేయబోతున్నాం. చూడండి ఎంత బావుందో. దిస్ ఈస్ హాల్. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మెయిన్ హాల్ ఉంది. అండ్ దిస్ ఇస్ కామన్ వాష్‌రూమ్. అండ్ ఇదంతా గార్డెన్ అనమాట. అండ్ అక్కడ నేనే హాయ్ చెప్తున్నా. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ నవ్య. నా పేరు నవ్య. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. చాలా క్లాస్గా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ సెకండ్ బెడ్రూమ్ విచ్ ఈస్ క్యూట్. స్మాల్గా ఉన్నా కూడా చాలా క్యూట్ ఉంది. అండ్ దిస్ ఇస్ థర్డ్ బెడ్రూమ్. ఇంటీరియర్ అయితే మ్యాడ్ ఉందండి. అసలు వాష్రూమ్స్ కానీ ఎంత క్లీన్ ఉన్నాయో. అండ్ చెప్పల్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. మీ ఓన్ చెప్పల్స్ శాండిల్స్ వేసుకొని ఎలో లేదని చెప్పి. అండ్ మనం అప్ స్టైర్స్ వెళ్తే పైకి వెళ్తే కింద 3 బెడ్రూమ్స్ అయిపోయినాయి కదా. రిమైనింగ్ 3 బెడ్రూమ్స్ పైన ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. సో ఇది పైనుంచి వ్యూ మొత్తం. అండ్ ఇది చూసారా, మొత్తం పూల్ టేబుల్ ఉంది. జిమ్ ఏరియా పూల్ టేబుల్ మొత్తం ఇక్కడ ఉంది. అండ్ దీని పక్క రూమ్ స్పా అండ్ మొత్తం మసాజ్ మనం చేయించుకోవచ్చు. అండ్ షవర్ కూడా ఉంది దీనికి సెపరేట్గా. అండ్ దిస్ ఈజ్ ఓ మై గాడ్ మాస్టర్ బెడ్రూమ్. నాకైతే ఫుల్ పిచ్చిగా నచ్చేసింది. ఆ పాండా చూడండి, రూమ్ లెంత్ కానీ ఓ మై గాడ్ ఎంత బాగుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్ చూస్తారా, వాష్రూమ్ చూడండి, ఒక బెడ్రూమ్ సైజ్ ఉంది వాష్రూమ్ అయితే. రూమ్స్ ఉన్నాయి, బాత్టబ్ ఉంది, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఉన్నాయి మొత్తం అన్నీ. ఇక్కడ వాష్రూమ్, షవర్ ఏరియా సెపరేట్ ఉంది. అండ్ టాయిలెట్ ఏరియా సెపరేట్ ఉందన్నమాట. అంత బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇట్లా పాస్ అయితే ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. అండ్ ఎవ్రీ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. మనం అసలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే మనం ఎక్కడైనా ఇప్పుడు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడితే ఇంట్లో దాక్కొని కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. అంత బాగుంది. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా స్టేర్స్ ఉన్నాయి. పైన చూస్తారా, పైన బంక్ బెడ్స్ ఉన్నాయి. ఐ మీన్ బంక్ బెడ్స్ అనలేం కానీ బట్ పైన ఒక యాటిక్లా ఉంది. ఎంత బాగుందో, క్యూట్. అండ్ చిల్డ్రన్కి ఎంత మంచిగా అనిపిస్తుందో. అండ్ ద మెయిన్ ప్లేస్ స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్ పూల్. అండ్ ఆపోజిట్ ఏరియాలో అదొక లాంజ్. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా. అసలు చూస్తుంటేనే మేము ఇంకా ఇదే ఫిక్స్ అయిపోవాలి. ఇది ఎట్లా అయినా బుక్ చేసేయాలి. పర్ డేకి ప్రైస్ ఎంత పడుతుందో గెస్